హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక న్యూ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ న్యూ సిరీస్లో ఏంటంటే ఎవ్రీ సెక్టర్ నుంచి కూడా ఒక టాప్ స్టాక్స్ అనేవి ఒక 2 స్టాక్స్ ఎవ్రీ సెక్టర్, లైక్ బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఒక 2 టాప్ స్టాక్స్, అలాగే ఎన్బిఎఫ్సి నుంచి ఒక 2 స్టాక్స్, అలాగే పెయింటింగ్ సెక్టర్ నుంచి, అలాగే ఐటీ సెక్టర్, అలాగే ఎవ్రీ సెక్టర్ నుంచి కూడా ఒక 2 స్టాక్స్ అనేవి రికమెండ్ నేను చేస్తాను అనమాట. సో ఆ 2 స్టాక్స్ ఒక మంచి లెవెల్స్ దగ్గరికి రాగానే మనం వాటిని బై చేయొచ్చు. అలాగే వాటి యొక్క ఫండమెంటల్స్ కానీ, వాళ్ళ యొక్క టెక్నికల్స్ కానీ, బ్యాలెన్స్ షీట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం బ్యాంకింగ్ సెక్టర్ గురించి చూద్దాం. ఎందుకంటే అన్ని సెక్టార్స్లో కల్లా బ్యాంకింగ్ సెక్టర్ చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఫేస్ చేస్తుంది. కానీ బట్ వన్స్ మార్కెట్ రికవర్ కానీ బయట కండిషన్స్ కూడా అయిన తర్వాత ఏదైనా సెక్టర్ బాగా టాప్లో ఉంది అంటే అది బ్యాంకింగ్ సెక్టర్ అనమాట. సో బ్యాంకింగ్ సెక్టర్లో టాప్ 2 కంపెనీస్ గురించి ఈరోజు మనం మాట్లాడదాం. టాప్ 2 బ్యాంక్స్ గురించి మాట్లాడదాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా, బ్యాంకింగ్ సెక్టర్ గురించి ఒక టాప్ 2 కంపెనీస్ లేదా టాప్ 2 బ్యాంక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వాటి యొక్క ఫండమెంటల్స్, అలాగే వాటి యొక్క క్వార్టర్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసిన తర్వాత చార్ట్స్లోకి వెళ్ళి ఏ లెవెల్స్ వస్తే ఆ స్టాక్స్ మనం బై చేయాలి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అనే దాని గురించి కూడా చూద్దాం. ఫ్రెండ్స్, మనం బ్యాంకింగ్ సెక్టర్ గురించి చూద్దాం కదా. ఆ బ్యాంకింగ్ సెక్టర్లో ఫస్ట్ ఏదైనా బ్యాంక్ గురించి మనం డిస్కస్ చేయాలి అంటే ఖచ్చితంగా అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్. సో మిగతా అన్ని బ్యాంక్స్ కూడా ఫండమెంటల్గా స్ట్రాంగ్ బ్యాంక్, అలాగే మేనేజ్మెంట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే వాళ్ళకి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ యాన్యువల్ రిపోర్ట్స్ చూసినా సరే ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళకి పర్ఫార్మెన్స్ అనేది గ్రోత్ అవుతూనే ఉంటుంది. సో వాళ్ళకి రెవెన్యూస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. ఏదైతే ఇంట్రెస్ట్ అనేవి తీసుకుంటారో, లోన్స్ ఇచ్చిన అవి కూడా బాగా ఉంటాయి అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మన ఫస్ట్ బ్యాంక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్. సో ఎవరైతే లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటున్నారో వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో ఖచ్చితంగా ఉండాల్సిన బ్యాంకింగ్ సెక్టర్లో ఏదైనా స్టాక్ మనం కొంచెం ధైర్యంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకుంటే అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. సో ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క డేటా చూద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఇది మ్యాక్స్ చార్ట్ చూద్దాం. అసలు స్టాక్ ఎప్పుడు వచ్చింది అని మనం చూసినట్టయితే కనుక ఒక 5 రూపీస్ స్టాక్ కంటిన్యూస్గా గ్రో అవుతూ 1300 రూపీస్ కూడా వెళ్ళిందనమాట. సో కంటిన్యూస్గా ఓవర్ ఒక 15-16 ఇయర్స్లో ఆ స్టాక్ ఎంత బాగా గ్రోత్ అయింది చూడండి. చాలా స్టాక్స్ ఉంటాయి ఇలా హైకి వెళ్ళి మళ్ళీ కింద పడిపోతాయి అనమాట. అలా కాకుండా కన్సిస్టెంట్గా గ్రో అయిన స్టాక్స్ ఏదైనా ఉన్నాయి అంటే బ్యాంకింగ్ సెక్టర్లో అవి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కన్సిస్టెంట్గా గ్రో అయిందనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఎంతో కొంత పర్సంటేజ్ రిటర్న్స్ ఇచ్చి మినిమం 12-16% లేదా 12-20% రిటర్న్స్ అయినా మినిమం ఇస్తుంది అనమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ అనేది. సో వీటి యొక్క ఫండమెంటల్స్ చూసిన తర్వాత ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఫండమెంటల్స్ చూసినట్టయితే కనుక మార్కెట్ క్యాప్ వచ్చేసరికి అరౌండ్ 6,13,499 crores ఉందన్నమాట మార్కెట్ క్యాప్. అలాగే కరెంట్ ప్రైస్ అరౌండ్ 1,114 రూపీస్ లేదా 12 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే 50 వీక్ హై చూస్తే కనుక 1,300 రూపీస్ దగ్గర ఉంది. 50 వీక్ లో చూస్తే కనుక మార్కెట్ క్యాష్లో ఇది 739 రూపీస్ కూడా వచ్చిందనమాట. అలాగే స్టాక్ పీఈ చూడండి ఫ్రెండ్స్, పీఈ రేషియో వచ్చేసరికి 21.5 ఉంది. సో ఒక మంచి ఫండమెంటల్ బ్యాంక్ ఇంకా కూడా లో వాల్యుయేషన్స్లో మనకి దొరుకుతుంది. అలాగే స్టాక్ బుక్ వాల్యూ కనుక చూసుకుంటే కనుక ఈ కంపెనీ 320 ఉందన్నమాట. అలాగే డివిడెండ్ ఏమి డివిడెండ్ ఇవ్వట్లేదు. ఆర్ఓసి వచ్చేసరికి 7.31 ఉంది. ఆర్ఓఏ వచ్చేసరికి 16.5 ఉంది. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ చూడండి ఫ్రెండ్స్ 869 ఉంది. అంటే స్టాక్ ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే కొంచెం హై వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. బట్ మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో చూసిన తర్వాత ఆ లెవెల్స్కి అరౌండ్ నియర్ బై ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుందన్నమాట. అలాగే డెప్ట్ వచ్చేసరికి బ్యాంకింగ్ సెక్టర్కి కొంచెం డెప్ట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట బ్యాంకింగ్ స్టాక్స్కి. అలాగే మనం చూసాం కదా మ్యాక్స్ చార్ట్ చూడండి, కంటిన్యూస్గా గ్రో అవుతున్న స్టాక్ అనమాట. సో నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్లో కూడా మనం లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇంకా కూడా గ్రో అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. అలాగే పీర్ కంపారిజన్ చూసుకుంటే మార్కెట్ క్యాప్ వైజ్ కానీ కరెంట్ మార్కెట్ ప్రైస్ కానీ పీఈ రేషియో అనేది మిగతా బ్యాంక్స్తో పోల్చుకుంటే చాలా తక్కువ వాల్యుయేషన్స్లో దొరుకుతుంది. అలాగే మార్కెట్ క్యాప్ వచ్చేసరికి మిగతా అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ కన్నా దీని ఒక మార్కెట్ క్యాప్ అనేది హై ఉంది. అలాగే క్వార్టర్ రిజల్ట్స్లో కానీ వాళ్ళ యొక్క రెవెన్యూస్ ఎంత వచ్చాయి, ప్రాఫిట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, సేల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసినా సరే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇండస్ట్రీ లీడర్ అనమాట. సో బ్యాంకింగ్ సెక్టర్లో లీడర్. సో ఏదైనా స్టాక్ మన బ్యాంకింగ్ సెక్టర్లో మన ధైర్యంగా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈరోజు పడినా సరే రేపు వెళ్తుంది అని ఏదైనా బ్యాంక్ ఉంది అనుకుంటే అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. సో వాళ్ళ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఫండమెంటల్స్ కానీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అలాగే క్వార్టర్ రిజల్ట్స్ కనుక మనం చూసినట్టయితే కనుక ప్రీవియస్ ఇయర్స్వి
2018 నుంచి ఎవ్రీ క్వార్టర్ కూడా మనం చూసినట్టయితే కనుక జూన్ క్వార్టర్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చ్ క్వార్టర్ మనం చూసినట్టయితే కనుక ఎవ్రీ క్వార్టర్లో కూడా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఒక క్వార్టర్లో మంచి రెవెన్యూ తీసుకొచ్చి ఆ తర్వాత పడిపోవడం అలాంటివి ఏమి అనమాట. అలాగే ఇంట్రెస్ట్ ఏవైతే లోన్స్ ఇచ్చి ఇంట్రెస్ట్ తీసుకుంటారో అవి కూడా కన్సిస్టెంట్గా తీసుకుంటుంటుంది. అలాగే ఎక్స్పెన్సెస్ కూడా మీరు చూసుకోవచ్చు. ఎక్స్పెన్సెస్ కొంచెం ఎవ్రీ ఇయర్ కూడా ఎక్కువ అవుతాయి, ఎందుకంటే బ్యాంక్స్ గ్రాడ్యువల్గా గ్రో అయ్యే కొద్దీ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కదా, సో అవి కొంచెం గ్రో అవుతాయి అనమాట. అవి కూడా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినా సరే కంటిన్యూస్గా వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే నెట్ ప్రాఫిట్ అంటే ఆఫ్టర్ పేయింగ్ ట్యాక్స్ తర్వాత వచ్చే ప్రాఫిట్ కనుక చూసినట్టయితే కనుక అది కూడా మనకి అరౌండ్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు అరౌండ్. సో అలాగే మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినా సరే కంటిన్యూస్గా ఏవైతే ఇప్పుడు చూసామో సేమ్ అరౌండ్ అవే ఉంటాయన్నమాట. సో కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మీరు కనుక ఒకవేళ ఈ బ్యాలెన్స్ షీట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనుక చూద్దాం అనుకుంటే స్క్రీన్ డాట్ వస్తే కనుక మీకు ఇక్కడ కింద యాన్యువల్ రిపోర్ట్స్ కూడా ఉంటాయన్నమాట. మీరు ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చెక్ చేయాలంటే ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి, మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే షేర్ హోల్డర్స్ ప్యాటర్న్స్ అంటే ఎవరెవరు డిఏఎస్ ఎంత హోల్డ్ చేస్తున్నారు, ప్రమోటర్స్ ఎంత హోల్డ్ చేస్తున్నారు, ఎఫ్ఐఎస్ ఎంత హోల్డ్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ ఎంత హోల్డ్ చేస్తుంది, అలాగే పబ్లిక్ ఎంత హోల్డ్ చేస్తుందో మనం చూస్తుంటే కనుక కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ కూడా చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఏదైతే 26%, 100% టు 26%, 25% అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు ప్రమోటర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూడండి ఫ్రెండ్స్, అందరికంటే ఎఫ్ఐఎస్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని బాగా ట్రస్ట్ చేస్తారు. సో కన్సిస్టెంట్గా వాళ్ళకి అరౌండ్ 35 నుంచి 40 crores 40% దాకా వాళ్ళు హోల్డ్ చేస్తూనే ఉన్నారు. అలాగే డిఏఎస్ కూడా కన్సిస్టెంట్గా 14 నుంచి 16%, 17%, 20% దాకా ఎవ్రీ ఇయర్ కూడా కన్సిస్టెంట్గా హోల్డ్ చేస్తున్నారు. డిఏఎస్ వచ్చేసరికి రీసెంట్ టైమ్స్లో బాగా హోల్డింగ్ అనేది పెంచుకున్నారు ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే. అలాగే గవర్నమెంట్ కూడా మంచిగా ఏదైతే 0.2% ఉందో గవర్నమెంట్ కూడా హోల్డ్ చేస్తుంది. అలాగే పబ్లిక్ కూడా కన్సిస్టెంట్గా మిగతా అంత పర్సంటేజ్ ఏదైతే రిమైనింగ్ ఉంటుందో ఆ పర్సంటేజ్ అంతా కూడా వీళ్ళు హోల్డ్ అనేది చేస్తున్నారు షేర్ యొక్క హోల్డింగ్ అనేది. సో ఇవి కన్సిస్టెన్సీ ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే మిగతా అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా కన్సిస్టెంట్గా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బ్యాంకింగ్ సెక్టర్లో ఫండమెంటల్గా స్ట్రాంగ్ స్టాక్ నెంబర్ 1 కంపెనీ కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్, దాంట్లో కన్సిస్టెన్సీ అని ఉంటుందన్నమాట. ఎవ్రీ వన్ కూడా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే క్యాష్ ఫ్లోస్, బ్యాలెన్స్ షీట్స్ కూడా మనం చెక్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. సో ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఫండమెంటల్స్. అలాగే మనం ఇప్పుడు చార్ట్స్లోకి వెళ్ళి ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రస్తుతం మనకి ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ వచ్చేసరికి 1112 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ 1112 రూపీస్ దగ్గర బై చేయొచ్చు అంటే ఫర్ లాంగ్ టర్మ్ 5 years to 10 years బై చేయొచ్చు. బట్ మంచి లెవెల్స్ ఏదైనా ఉన్నాయంటే 1000 నుంచి 1030 కనుక ఈ స్టాక్ వస్తే మల్టిపుల్ టైమ్స్ వచ్చింది మనం చూసుకోవచ్చు. ఎవ్రీ టైం కూడా అక్కడికి వచ్చి రివర్స్ అయిందనమాట. సో ఆ లెవెల్ 1000 నుంచి 1030 కనుక మనకి స్టాక్ కనుక దొరికినట్టయితే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. కొంత అమౌంట్ మన దగ్గర ఒక 10 lakhs ఉంటే ఒక 80,000 అలా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా కొంత అమౌంట్ అనేది ఉంచుకోవచ్చు అనమాట. ఒకవేళ స్టాక్ అనేది కింద పడిపోయి 920 రేంజ్ కనుక వచ్చినట్టయితే కనుక అంటే ఒక 100 points కనుక కింద పడినట్టయితే కనుక అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ అక్కడ సపోర్ట్ కింద, రెసిస్టెన్స్ కింద ఈ స్టాక్ అనేది యాక్ట్ చేసింది. సో ఈ 920 దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా ఒకవేళ స్టాక్ ఎక్కడికి వచ్చి బౌన్స్ అవుతుంటే ఈ 1000 నుంచి 1030 లోపల కూడా మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇవి మంచి బయింగ్ లెవెల్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ బ్యాంకింగ్ సెక్టర్లో ఫస్ట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. అలాగే మనం సెకండ్ బ్యాంక్ చూద్దాం. సెకండ్ బ్యాంక్ వచ్చేసరికి కోటాక్ మహీంద్రా బ్యాంక్. సో ఏదైనా మల్టీ బ్యాగర్ అయ్యింది షేర్ పాస్ట్ నుంచి అనుకుంటే బ్యాంకింగ్ సెక్టర్లో అది కోటాక్ బ్యాంక్ ఫ్రెండ్స్. కోటాక్ మహీంద్రా బ్యాంక్ చాలా అంటే చాలా మంచి రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. మనం పాస్ట్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ చార్ట్ చూస్తే కనుక ఇది కూడా కన్సిస్టెంట్గా గ్రో అయింది. అలాగే గ్రో అవ్వడం ఒక 2 రూపీస్ నుంచి 1300 రూపీస్ కూడా వెళ్ళింది మల్టిపుల్ టైమ్స్. దీన్ని షేర్ స్ప్లిట్ కూడా చేశారన్నమాట. సో అందువల్ల మనకి ఇంకా కూడా తక్కువ రేంజ్లో దొరుకుతుంది. ఇది 1800 రూపీస్ కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. 1600 to 1700, 1800 కూడా వెళ్ళింది అనమాట. సో మంచి బ్యాంక్ ఏదైనా ఉంది నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత అనుకుంటే కోటాక్ బ్యాంక్ ఉంది. ఇంకా రిమైనింగ్ బ్యాంక్స్ ఉన్నాయి, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. బట్ ఏదైనా ఫండమెంటల్గా స్ట్రాంగ్ బ్యాంక్ అలాగే లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ ఇచ్చే స్టాక్ ఏదైనా బ్యాంకింగ్ సెక్టర్లో ఇంకోటి ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత అంటే అది కోటాక్ మహీంద్రా బ్యాంక్ అనమాట. సో దీని యొక్క ఫండమెంటల్స్ చూద్దాం. అలాగే ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో డిస్కస్ అనేది చేద్దాం. సో దీని యొక్క ఫండమెంటల్స్కి వచ్చేసరికి మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 2,60,137 crores ఉందన్నమాట. అలాగే కరెంట్ ప్రైస్ అరౌండ్ 1315 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 50 week హై వచ్చేసరికి 1740 కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. సో అలాగే 50 week లో వచ్చేసరికి 1000 రూపీస్ కూడా వచ్చింది మార్కెట్ క్రాష్ అప్పుడు. అలాగే స్టాక్
పీఈ చూడండి, ఇది కూడా 28.4. అంటే ఏదైనా కంపెనీ కనుక 30కి లేదా 25 to 30 ఈ మధ్యలో ఉంటే కనుక మంచి వాల్యుయేషన్స్లో ఉన్నట్టు, బయింగ్ లెవెల్స్ అని మంచి వాల్యుయేషన్స్లో ఉన్నట్టు అనమాట. సో స్టాక్ పీఈ కూడా మంచి వాల్యుయేషన్స్లో ఉంది. సో అంటే బై చేసే ప్రైస్ లెవెల్ దగ్గరే ఉందన్నమాట. అలాగే బుక్ వాల్యూ వచ్చేసరికి 339 ఉంది. అలాగే డివిడెండ్ మనకి ఇక్కడ ఇవ్వట్లేదు, డివిడెండ్స్ కొంత ఇస్తాయి బ్యాంకింగ్స్ కూడా. ఆర్ఓసీ వచ్చేసరికి 7.35%, ఆర్ఓఈ వచ్చేసరికి 13.7%. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తే కనుక 890 ఉంది ఫ్రెండ్స్. బట్ మనకి స్టాక్ అనేది ఒక 400 రూపీస్ అబౌట్ ట్రేడ్ అవుతుంది. బట్ మంచి ఫండమెంటల్ బ్యాంక్, అలాగే మంచి మల్టీ బ్యాగర్ అనమాట. ప్రీవియస్గా ఇది మంచి మల్టీ బ్యాగర్ ఇచ్చింది. అలాగే డెప్ట్ వచ్చేసరికి వీళ్ళు కొంచెం ఎక్కువ ఉంటుంది బ్యాంకింగ్ కంపెనీస్కి. అలాగే మనం మ్యాక్స్ చార్ట్ చూసాం కదా, కన్సిస్టెంట్ గ్రోత్ ఉన్న స్టాక్, బట్ ప్రస్తుతం మార్కెట్ క్రాష్లో మనకి మంచి వాల్యుయేషన్స్ దొరుకుతుంది. సో ఏ లెవెల్ దగ్గర బై చేయాలో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే మనం పీర్ కంపారిజన్ చూస్తే స్టాక్ ఏదైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత ఉంది ఏదైనా స్టాక్ ఉంటే అది కోటాక్ బ్యాంక్ అనమాట. వాళ్ళ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ ద్వారా కానీ, లేకపోతే పీఈ రేషియో కొంచెం మిగతా అన్నిటితో పోల్చితే కొంచెం హై వాల్యుయేషన్స్లో ఉంటుంది. అలాగే మనం మార్కెట్ క్యాప్ వైజ్ చూసినా సరే మనకి మంచి మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అనమాట, బ్యాంక్ అనమాట. అలాగే మనకి క్వార్టర్ రిజల్ట్స్ చూసిన కన్సిస్టెంట్ గ్రోత్ ఉన్న స్టాక్ ఇది కూడా. సో అలాగే క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక 2017 నుంచి 2020 దాకా ఎవ్రీ క్వార్టర్ కూడా మనం రిజల్ట్స్ చూస్తే కన్సిస్టెంట్ గ్రోత్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో చూడండి, రెవెన్యూ ఎవ్రీ ఇయర్ కూడా అరౌండ్ 6,000 నుంచి 8,000 దాకా కన్సిస్టెన్సీగా రెవెన్యూ అనేది చూపిస్తున్నారు. అలాగే ఇంట్రెస్ట్ ఏదైతే లోన్స్ ఇచ్చి ఆ ఇంట్రెస్ట్ తీసుకుంటారో ఆ ఇంట్రెస్ట్ కూడా కంటిన్యూస్గా ఆ 3,000 నుంచి 4,000 crores దాకా తీసుకుంటూనే ఉంటారు ఎవ్రీ క్వార్టర్లో కూడా. అలాగే మనం ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినా సరే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. 2,400 నుంచి 2,600 దాకా ఎవ్రీ ఇయర్ కూడా, ఈవెన్ 3,000 దాకా కూడా అరౌండ్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఆఫ్టర్ ట్యాక్స్ పే చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా వీళ్ళకి 2,000 అరౌండ్ 1,800 నుంచి 2,000, 2,300 దాకా కూడా ఎవ్రీ ఇయర్ కూడా తీసుకుంటున్నారు అనమాట కోర్స్ రూపంలో చూసినట్టయితే కనుక. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ ఇయర్ ఆన్ ఇయర్ చూసినా సరే కన్సిస్టెన్సీ ఉందన్నమాట ఈ కంపెనీ కూడా. అలాగే బ్యాలెన్స్ షీట్ మనం చూసినా సరే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బ్యాలెన్స్ షీట్స్లో రిజర్వ్స్ కానీ, బారోన్స్ కానీ, లైబిలిటీస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసినా కన్సిస్టెన్సీ ఉంది. ఇవి ఒక్కసారి చెక్ చేద్దాం అనుకుంటే screener.in వెబ్సైట్కి రండి. ఎందుకంటే నేను బ్యాలెన్స్ షీట్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే కనుక వీడియో అనేది లెంత్ అయిపోతుంది, అందువల్ల స్కిప్ చేస్తున్నారు. మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా గ్రోత్ అనేది ఉందన్నమాట. షేర్ క్యాపిటల్లో కూడా చూడండి కంటిన్యూస్గా గ్రోత్ ఉంది. అలాగే క్యాష్ ఫ్లోస్ కూడా చూడొచ్చు. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ కనుక మనం చూస్తుంటే కనుక 2017 నుంచి ఎవ్రీ క్వార్టర్ కనుక మనం చూస్తే ప్రస్తుతం మనం జూన్ 2020 దాకా ప్రమోటర్ హోల్డింగ్ చూడండి ఫ్రెండ్స్. ఆ 30 ఏదైతే ఉందో 29-30 అనేది పర్సెంటేజ్ 100%, 29 to 30% షేర్ అనేది షేర్ క్యాపిటల్ అనేది హోల్డ్ చేస్తారు అనమాట వీళ్ళు. అలాగే ఎఫ్ఐఎస్ వచ్చేసరికి అరౌండ్ 39 to 40% హోల్డ్ చేస్తున్నారు. డిఏఎస్ వచ్చేసరికి అరౌండ్ 8 to 9. అలాగే ఇప్పుడు ప్రస్తుతం హైగా మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకంటే స్టాక్ మంచి వాల్యుయేషన్స్లో ఒక 1,700, 1,800 స్టాక్ అనేది మనకి ఇంకా కూడా 1,200, 1,300 దగ్గర దొరుకుతుంది. సో 15.27% డిఏఎస్ అంటే ఇండియన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అనేది ఇన్వెస్టెడ్ చేస్తుంది అనమాట. అలాగే పబ్లిక్ చూస్తే కనుక పబ్లిక్ కూడా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. సో పబ్లిక్లో అటు ఇటు అవుతుంటాయి కదా, బయింగ్ సెల్లింగ్ అవుతుంటాయి. సో ఆ 16 to 20% అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. అలాగే మీరు యాన్యువల్ రిపోర్ట్స్ ఈ కంపెనీ చదువుదాం అనుకుంటే ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్స్ అనేది దొరుకుతాయి అనమాట. సో డౌన్లోడ్ చేసుకుని మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫండమెంటల్ డీటెయిల్స్ ఈ కోటాక్ మహీంద్రా బ్యాంక్వి. అలాగే మనం చార్ట్స్లోకి వెళ్ళి ఈ స్టాక్ మనం ఎక్కడ బై చేయాలి, కోటాక్ మహీంద్రా బ్యాంక్ని ఎక్కడ బై చేయాలో చూసినట్టు కనుక సో 1 డే చార్ట్లో చూపిస్తున్నాను. అరౌండ్ ఇప్పుడు ప్రస్తుతం మనకి 1,312 రూపీస్ దగ్గర దొరుకుతుంది ఈ స్టాక్. మనం 1240 ఆ లెవెల్కి వస్తే కనుక 1240 to 1250 ఈ లెవెల్కి వస్తే కనుక మనం బై అనేది చేయొచ్చు అనమాట. ప్రస్తుతం కూడా బై చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇంకా కూడా హై వాల్యుయేషన్స్ నుంచి ఏదైతే 1,700 రేంజ్ ఉందో అక్కడ నుంచి కిందే మనకి దొరుకుతుంది. బట్ ఇంకొంత వెయిట్ చేసి ఏదైతే ఈ 1250, 1240 లెవెల్ ఉందో ఆ లెవెల్ దగ్గర బై చేస్తే మనకి మంచి ప్రైస్ రేంజ్ వచ్చినమాట. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి బ్రేక్అవుట్స్ అనేది ఇచ్చింది. సో సపోర్ట్ కింద తీసుకుంది. ఆ 1240, 1250 లెవెల్ అనేది మంచిది అనమాట. అది వస్తే కనుక ఆ లెవెల్ దగ్గర కనుక ఈ స్టాక్ వస్తే మనకి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ అది కూడా క్రాస్ అయ్యే మార్కెట్ ఒకవేళ క్రాష్ వచ్చినట్టయితే కనుక మనం 1,120, 1,130 ఆ రేంజ్లో కూడా ఇంకొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రీవియస్గా మార్కెట్ క్రాష్ అప్పుడు ఆ లెవెల్ దగ్గరికి వచ్చింది. సో ఆ లెవెల్ దగ్గర కూడా మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. సో కోటాక్ బ్యాంక్ని మనం 1240, 1250 లెవెల్ దగ్గర కానీ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుంటే ఒకవేళ ఇంకా కూడా క్రాష్ వచ్చి కింద పడితే మళ్ళీ ఇంకా మంచి వాల్యుయేషన్స్లో 1120, 1130 ఆ రేంజ్ కనుక మళ్ళీ వచ్చినట్టయితే కనుక అక్కడ కూడా ఇన్వెస్ట్ అనేది కొంత అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాంకింగ్ సెక్టర్లో ఏదైనా 2
టాప్ బ్యాంక్స్ ఉన్నాయంటే అవి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే కోటక్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో ఈ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి సో దట్ మనకి మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితుల్లో ఏదైతే ఎన్బిఎఫ్సి సెక్టర్ కానీ బ్యాంకింగ్ సెక్టర్ కానీ కొంచెం ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే బయట మానిటరింగ్ కేసు అవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. సో అందువల్ల ఇష్యూస్ ఉంటాయి, బట్ లాంగ్ టర్మ్కి ఖచ్చితంగా సస్టైన్ అవుతాయి ఫ్రెండ్స్. టాప్ బ్యాంక్స్ మనకి ఇండియాలో సస్టైన్ కాకపోతే ఇండియా ఫైనాన్షియల్గా వీక్ అయిపోతుంది. సో ఖచ్చితంగా సస్టైన్ అనేది అవుతాయి. గవర్నమెంట్ కూడా వీళ్ళకి సపోర్ట్గా ఉంటుందన్నమాట. సో ఈ స్టాక్స్ మనకి మళ్ళీ కూడా ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ టాప్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సెక్టర్లో టాప్ 2 బ్యాంక్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.